ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం ఏడుతున్నారు. రాముడు ఆయన బాగోలేదంట, మహేష్ బాబు గారికి రాముడు బాగోలేదంట. ఇక మాట అంటే నా పనికి మాలిన ఎదవల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. మా మహేష్ బాబు జోలికి రామాకండి. ఆయన తీసేసి ఆయన ఇంకొక ఆయన లేడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ వ్యాసం వేసినందుకు కృష్ణ గారు చాలా బాధపడ్డారు. నాకు ఎందుకు ఇవ్వలేదని తమిళనాడు మీదే పోరాటం చేశాడు కృష్ణ గారు. నాకు ఇవ్వాలి అని చెప్పేసి. అయితే వారణాసి టీం నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున అంటే April 7th 2027 మనం అందరం థియేటర్స్ లలో సినిమా చూస్తాము అని చెప్పేసి. అండ్ దీని గురించి మీరు ఏమంటారు? ఇంకొద్ది ముందు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. శ్రీరామనవమికైనా ఒక పండగ మూమెంట్ లో ఆ సినిమా వస్తే బాగుంటుంది. ముందు వచ్చేటట్టు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం ఏడుతున్నారు. రాముడు ఆయన బాగోలేదంట, మహేష్ బాబు గారికి రాముడు బాగోలేదంట. ఇక మాట అంటే నా పనికి మాలిన ఎదవల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. అరే నాయన రాముడు కదరా నాయన, రావణాసుడైనా గానీ మా మహేష్ బాబు జోలికి రామాకండి. ఆయన తీసేసి ఆయన ఇంకొక ఆయన లేడు. మీరు మర్చిపోతున్నాడు. కృష్ణ గారు ఎలాగే పోటీ పడ్డారు. ఎన్నో తమిళనాడులో దద్దరిల్చిన ఆయన వారసత్వం. చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్ చూసిన వారసత్వం అది. మహేష్ బాబు చిన్నప్పటి నుంచి సినిమాలు ఎన్నో తీశాడు. ఆయన సినిమాలు చూసిన తర్వాత ఇలాంటి ఏదో కామెంట్లు చేయండి అని నేను అనుకుంటున్నా. రాముడు వేషంలో ఆ బాణం పట్టుకుంటే ఆ లుక్ చూస్తుంటేనే ఒక రకంగా అనిపించింది. మహేష్ బాబు గారు ఈసారి కొట్టేస్తున్నారు ప్రపంచ స్థాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు లేని డిఫరెంట్ జోనర్ లో రాముడి పాత్రలో కదా మహేష్ బాబు గారు. సో దీన్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? సూపర్ గా స్వాగతిస్తారమ్మా. ఎందుకంటే రాముడు, రామాయణం అంటే మనం చాలా ప్రేమిస్తాం. ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలు చాలా ఆదరిస్తారు. రాముడు అన్నగానే ఒక రకమైన ఫీలింగ్. అది మన హీరోలు ఉండారంటే ఒక రేంజ్ లో ఉంటది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ వ్యాసం వేసినందుకు కృష్ణ గారు చాలా బాధపడ్డారు. నాకు ఎందుకు ఇవ్వలేదని తమిళనాడు మీదే పోరాటం చేశాడు కృష్ణ గారు. నాకు ఇవ్వాలి అని చెప్పేసి. అంత ఇష్టమైన పేరు అది. ఆ పేరు గానీ ఆ వేగం వేయాలన్నా గానీ చాలా ఆదరణ. అట్లా ఆ మూమెంట్ పరంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల వల్ల పాత సినిమాలు, దేవుళ్ళ మీద వచ్చే సినిమాల మీద ఏంటంటే ఆదరణ అనేది పెరిగింది. అది బాగోపోయినా వెళ్ళి చూస్తున్నారు. 1-2 సార్లు దేవుణ్ణి చూస్తున్నారు అనే ఫీలింగ్ తో వెళ్తున్నారు. కాబట్టి ఒక ఆదరణ అనేది ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అంటే రాజమౌళి సినిమా ప్రతి సినిమా ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది. సో మరి వీళ్ళిద్దరి కాంబోలో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? రాజమౌళి గారు అంటే ఘాటుగా ఉంటది. ఆ ఘాటుగా ఉన్నట్టే ఉందన్న ఏంటంటే సీన్లు కనపడ్డాయి. ఏంటంటే అడవిలో పెద్ద అడవుల్లో గానీ ఆ బాణం పట్టుకోవడం గానీ ఆ చేపీయడం రియాక్షన్ అనేది చాలా ఓవర్ ఉంటుంది. ఆ ఓవర్ ని కట్ చేసి చూపించడం అనేది మహేష్ బాబుకి సెట్ అయ్యింది. కాబట్టి ఈ మేరంగా చూస్తే సూపర్ హిట్ కొట్టిద్దని నేను అనుకుంటున్నాను.